హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు మన వీడియోలో 2-3 డేస్ స్టోర్ ఉండే స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. వీటిని ఈవినింగ్ టైంలో చేసుకొని వేడివేడిగా తింటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఈ తెపాల చెక్కలను ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని వాటిని మెత్తని పిండిగా కాకుండా బాగా బరగ్గా ఉన్న రవ్వగా కాకుండా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్ పెరుగునైతే నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక కప్పు పెరుగుకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం రవ్వనైతే తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు పెరుగు సరిపోకపోతే ఇంకొంచెం పెరుగు వేసుకొని అయితే తడిపెట్టుకోవచ్చు. ఇలా 1 అవర్ అయితే మనం దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 అవర్ నానిన ఈ బియ్యం రవ్వలో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులు, కొంచెం కరివేపాకు, 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పిండిలో పెసరపప్పు, వేరుశనగపప్పు, నువ్వులు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పిండిని అయితే జారుగా ఉండకుండా చూసుకోవాలి. పసుపు యాడ్ చేస్తే కలర్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం గారె పిండి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చెక్కల్లా ఒత్తేసుకోవాలన్నమాట. కాకపోతే గారికి హోల్ పెడతాము, ఈ చెక్కలకి హోల్ పెట్టమన్నమాట. వేడి ఆయిల్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేడి నూనెలో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని చట్నీ లేకుండానే తినేయచ్చు. స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.